పితా పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. ఏలిన వారి సన్మనసుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్ర ఆత్మ వలన గర్భం ధరించెను. దేనపు సాధం చేత ఆయన మరియమ్మ వందన మేలైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. దేనపు సాధం చేత ఆయన మరియమ్మ వందన మేలైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తను. మరియమ్మతో కూడా వాసమై ఉండెను. దేనపు సాధం చేత ఆయన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు దివ్య వాగ్దత్తులకు మీ పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనస్కు చెప్పినందువల్ల మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుషోతారమును తెలుసుకుంటమే. అతని పాటల వలన స్లీవ వలన తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీ వరప్రసాదం దయచేయవలెనని దేవారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు దివ్యముఖం చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో అప్పగించడు ఉద్దేశములతోనూ వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయమూలముగా మీకు సమర్పించుతున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపు గారి నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుతున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా అన్నాడు సన్మనస్కుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురనిచ్చి కాపాడి నడిపించండి. ప్రాతకాల ప్రార్థన. స్వయంభు అనాది శరీరమితి లేని సకల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మ నడేకత్రిత సర్వేశ్వర మేము ఆరాధించుతున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామము స్తుతింపబడును గాక. దయా సముద్రం అయిండు సర్వేశ్వరు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రము చేదుము గాక.
సర్వేశ్వర తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేనుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేస్తురే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా ఈ రాత్రి ఒక్క అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసములో చేర్చి మీ బిడ్డనిగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమైన దివ్య భోజనము ప్రసాదింపనవరించిత్రే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. దేవా నేను నీ ద్రోహములను చేసిన తల్లిదండ్రుల వల్ల నన్ను కాపాడితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీ ఏకైక కుమారుడైన యేసునాథు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితరే. స్వామి మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకున్నట్టుగా మీకు వశపరుచున్నాము. నేను చేసిన సత్కీలన్నింటినీ యేసుని పుణ్యఫలములతో దేరవారు చేకొనండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలములను పొంది నా పాపమును కొరకు ఉత్తరింప మనస్సుగా అన్నాను. ఆమేన్. ఆమేన్. ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందుము. సకల కీడుల నుండి మమ్మ రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్మ రక్షించండి స్వామి. మీ కోపాజ్ఞ నుండి మమ్మ రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయత్తం లేని మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి. పిశాచ తంత్రముల నుండి మమ్మ రక్షించండి స్వామి. కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్మ రక్షించండి స్వామి. మోహాజ్ఞ నుండి మమ్మ రక్షించండి స్వామి. పిడుగులు గోరగాలి మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి. భూకంపము నుండి మమ్మ రక్షించండి స్వామి. అంటు రోగము కరయుద్ధము మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి ఆగమనమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి జన్మమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి తపోస్నానం ఉపవాసమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి స్లీవన పాటలను చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మరణమును భూస్థాపనమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేరవారి మహిమ ప్రతాపం గల మోక్షారోహణమును చూచి మమ్మ రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్ర ఆత్మ యొక్క రాకడను చూచి మమ్మ రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్మ రక్షించండి స్వామి. దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెలల తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో కరైనను మీ వలన చేయుడుబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకుల రాజ్ఞి దయారసము గల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిటోర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయాలను కాచుకొని మీ సముఖములో నిలుచుతున్నాను. మనుషోతారం ఎత్తున సుతులైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్వజింపక దయా ప్రళయ వినరించండి. ఆమేన్. పితైన దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉండెడు కన్య మరియమ్మ నా యందు దేవ విశ్వాసము అన్న పుణ్యము వద్దెల్లట్టుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ నా యందు దేవ నమ్మిక అన్న పుణ్యము వద్దెల్లట్టుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ నా యందు దేవ ప్రేమ అన్న పుణ్యము వద్దెల్లట్టుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ పాపులకు శరణమా ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ దొచ్చితిమి. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను నా ఎందుగల దుర్గుణములను అనుచున్నట్టుగాను విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప మీరు బాల యేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలేనని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనుషుడా దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము
పిచాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకునండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకునండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింపదే కృప నాకు దొరికినట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకునండి. సర్వశక్తును దయాప్రులైన పితా పుత్ర పవిత్ర ఆత్మ ఏకత్రిత సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. పాట నెంబర్ 25. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దివ్య బలి పూజ యందు నేడు శస్త్రచికిత్స జరుపుకోబోతున్నటువంటి డాక్టర్ గీతా గారికి మరియు గీతా థామస్ దంపతులను ప్రభు ఆశీర్వదించాలని, వీరి యొక్క తలంపులతో పాటు మంచి ఆరోగ్యంతో తాను తన యొక్క భవిష్యత్తును ప్రభు సేవలో, పేదల అభాగ్యుల సేవలో తన జీవితం కొనసాగించాలని ఈ దివ్య బలి పూజలో అందరం భక్తితో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పసిబిడ్డలను దైవంతో సమానంగా మనందరం చూస్తాం. అటువంటి ఎంతో మంది అనేక కారణాల చేత ప్రపంచంలో మరణించడం మనం చూస్తూ ఉన్నాం. పుట్టడంతోనే తీవ్రమైనటువంటి వ్యాధులతో కావచ్చు, వికలాంగులుగా కావచ్చు, ఇంకా మాటలు రాని విషయం కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అస్వస్థతలతో లేదా సరి అయినటువంటి అవయవాలు లేని కారణంగా ఎంతోమంది పుడుతూ ఉన్నారు. జీవితాంతం తల్లిదండ్రులకు తీరనటువంటి మానసిక క్షోభను ఎదుర్కొనేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా తమ ప్రమేయం లేకుండా ఎంతోమంది జీవితాంతం సఫర్ అయ్యేటటువంటి, బాధపడేటటువంటి రోగాలతో, వ్యాధులతో పుట్టేటటువంటి పిల్లలు ఉన్నారు. అదే చిన్న ప్రాయంలోనే వారి ప్రమేయం లేకుండానే ఎన్నో వ్యాధులతో వారు కొట్టుమిట్టాడుతుండటం చూస్తున్నాం. మరి వీరందరినీ ఈరోజు మనందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకునే సందర్భమే పసిబిడ్డలు ఏ ప్రమేయం లేకుండా హేరోదు యొక్క కర్కశమైనటువంటి మనస్సుకు, తీవ్రమైనటువంటి నిర్ణయానికి వీరందరూ కూడా బలి ఇవ్వటం మనం చూస్తున్నాం. వీరందరూ ప్రభుకి ఇంత నిష్కల్మషమైనటువంటి మనస్సులను, అందుకే పసిబిడ్డలను చూపిస్తూ తన దగ్గరకు రమ్మని, వీరిదే దేవుని యొక్క రాజ్యం అని ప్రభువు చెప్పటాన్ని, అలా మారితేనే మనం ప్రభు రాజ్యంలో మనందరం కూడా భాగస్థులం అవుతామని యేసు ప్రభు చెప్తారు. మరి
అటువంటి పసి హృదయాలు నిర్మలత్వానికి సూచికలు. వీరిని స్మరించేటటువంటి నేడు మనందరం కూడా ఎన్నో కారణాల చేత బాధలతో ఉన్నటువంటి ఈ యొక్క పసిబిడ్డలు మరి అనేక రకాలైన అనారోగ్యానికి గురవుతూ అటు వారు తల్లిదండ్రులు ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాసలు ఓర్చుతూ కూడా సరి అయినటువంటి మార్పు నయం కలిగినటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారందరినీ ఆ యొక్క దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని మన యొక్క తప్పులను ఒప్పుకుంటూ ప్రభు కొరకై జీవించలేనటువంటి క్షణాలను సాక్షిగా జీవించిన పునీత స్టీఫెన్ గారిని స్మరించిన గత రోజును మనం ఏ విధంగా జీవించామో పరీక్షించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన తండ్రి, మీ యొక్క చిత్తానుసారం ప్రజలెల్లరూ మీకు యోగ్యమైన స్థలములుగా నివాసములుగా మారాలని మేమందరము మేము సమర్పించుకుంటూ ఈ యొక్క పావన పసిబిడ్డల మహోత్సవం రోజున వీరందరూ మీ యొక్క కుమారునికై తమ జీవితములను అర్పించిన విధమున మేమును నిర్మల మనస్కులమై మీ యొక్క కుమారునికి సాక్షులుగా ఉండ చిత్తగించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. పావన పసిబిడ్డల పండుగ. మొదటి పఠనము. యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనము, 2వ అధ్యాయము మరియు 2వ వచనము. దేవుడు వెలుగు, ఆయనందు ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన కుమారుని నుండి మేము వినినది, మీకు ప్రకటించున్నది అగు సందేశం ఇదియే. కానీ ఆయనతో మనకు సహచర్యము ఉన్నదని చెప్పుకొనుచు మనము చీకటి యందు నడిచిన ఎడల మనము అబద్ధలాడుచున్నాము. కానీ ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. మన యందు ఎట్టి పాపము లేదని మనము చెప్పుకొనినచో మన యందు ఏమాత్రము సత్యము లేకుంటయే కాక ఆత్మవంచన చేసుకొనిన వారము అగుదుము. కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. ఏలయనా ఆయన విశ్వసనీయుడు, నీతిమంతుడు. మనము ఎట్టి పాపములను చేయలేదని చెప్పుకొనినచో మనము దేవుని అసత్యవాదిని చేసినట్లగును. ఆయన వాక్కు మన యందు లేదు. మీరు పాపము చేయకుండుటకై నా చిన్ని బిడ్డలారా
మీకు ఇట్లు వ్రాయుచున్నాను. కానీ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షమున న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడగు యేసుక్రీస్తు మనకు కలడు. క్రీస్తే మన పాప విమోచకుడు. మనకే కాదు, మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము వేటగాండ్రల ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మృంగి మేసడివారే. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. జలములు మనలను ముంచి వేసడివే, వెల్లువలు మన మీదుగా పారి పోయేవే. ఘోషించుచు వారు ప్రవాహములను మనలను ముంచి వేసడివే. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. మనము వేటగాండ్రల ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి. భూమ్యాకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకుంటిమి. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మేము పొగుడుచున్నాము, మేము మా ప్రభువుగా ప్రకటిస్తున్నాము. తెల్లటి వస్త్రములు ధరించిన పునీతులు మేము పొగడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందనగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 13 నుండి 18 వచనములు. మత్తయి సువార్త అధ్యాయము 2 వచనములు 13 నుండి 18 వరకు. ఆ జ్ఞానులు తిరిగి వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు. కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచటనే యుండుము అని ఆదేశించెను. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి అందు ఐగుప్తునకు వెళ్ళి హేరోదు మరణించినంత వరకు అచటనే ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేమునందు ఆ పరిసరములందు ఉన్న 2 ఏళ్ళు అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులనందరినీ చంపుడని అతడు ఆజ్ఞాపించెను. రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని ఇర్మియా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మనం గత ఎన్నో సంవత్సరాలుగా పేపర్స్లో మనం గమనించేటటువంటి వార్త, జన్మనివ్వగానే బిడ్డను పడవేసినటువంటి తల్లులను గురించి మనం విన్నాం. అది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆడ శిశువు పుట్టిందని కావచ్చు, ఇంకా కారణాలు ఏవైనా సరే అలా రోడ్లపై కానీ చెత్త కుప్పలో కానీ లేదా ముళ్ళ పొదల్లో కానీ పడేసినట్లు వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అది చదివినప్పుడు విన్నప్పుడు మన ఎంత చెల్లించిపోతామో మనందరికీ కూడా తెలిసిందే. ఇలా ఏ ప్రమేయం లేకుండా బాధితులుగా అవ్వటం ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. ఇన్ని పరిస్థితులు, ఇంత వ్యత్యాసంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నా, ఎదుగుదలను గమనిస్తూ ఉన్నా, ప్రాణానికి విలువను
గుర్తించక, గమనించక, దేవుని యొక్క సృష్టిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని తెలిసిన కథోలిక వ్యవస్థ అబార్షన్ వంటి వాటికి వ్యతిరేకతను ప్రబోధిస్తూ ఉన్నా ఇంకా చిన్న పిల్లలను చంపేటటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇది చాలా శోచనీయం. మనందరం ఆలోచించవలసినటువంటి విషయం. ఇది మొదటిది. ఇక కొంచెం ఎదిగినటువంటి బిడ్డలు రోడ్లపై, ముఖ్యంగా ప్రధాన పట్టణాల్లో, కూడళ్లలో మనం గమనించేటటువంటిది, వారు యాచించటానికి, అడుక్కోవటానికి వారందరినీ కూడా పంపటం. ఇది అనేక పరిస్థితులను మనం గమనిస్తున్నాం. చిన్న బిడ్డలను ఎత్తుకొని అడుక్కునేటటువంటి తల్లులు కావచ్చు, లేదా చిన్నారులందరూ కూడా రోడ్లపై అడుక్కునేటటువంటి వారిగా, లేదా రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నటువంటి వారిగా, హోటల్స్లో అన్ని టేబుల్స్ క్లీన్ చేస్తూ డిషెస్ అన్ని కడుగుతున్నటువంటి వారిగా, వీరందరినీ మనం గమనిస్తున్నాం. బాలిక ఏమంటారు, చైల్డ్ లేబర్ అనేది ప్రొహిబిటెడ్ మన దేశంలో. అయినా సరే మనందరం కూడా గమనించేటటువంటి సత్యం, పిల్లలందరూ కూడా ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడుతున్నారు. నాడు హేరోదు తన యొక్క చైర్ లేదా అధికారం కోల్పోకుండా ఉండటానికి తాను తీసుకున్నటువంటి కఠినమైన, తీవ్రమైన నిర్ణయం పసిబిడ్డలను చంపించటం. నేడు తమ ఆర్థికంగా కష్టం లేకుండా ఇంకొకరి కష్టాన్ని వారి యొక్క ఆదాయంగా మార్చుకోవటం, ఈరోజు పిల్లలందరినీ కూడా ఇలా పనులు చేపిస్తూ చూడటం మనం చూస్తున్నాం. ఇంకా ఇళ్లలో కూడా మనందరం చూస్తున్నాం, పని చేయడానికి గ్రామాల నుండి పిల్లల్ని తీసుకొని సిటీల్లో ఉంచటం, ఆ తర్వాత దానిపై రకరకాలైనటువంటి వార్తలు రావడంతో కేసులు అవ్వటం మనందరం కూడా గమనిస్తున్నాం. ప్రతి చోట తమ యొక్క సౌకర్యం కోసం బిడ్డలను లేదా చిన్నారులను వినియోగించటం ఈరోజు కూడా జరుగుతున్నటువంటి తంతు. మరి వీటిలో మనం ఏమైనా బాధ్యతను కలుగుతూ ఉన్నామా? వీటిపైన మనం ఏమైనా స్పందిస్తూ ఉన్నామా? వీటిని వార్తలుగా మాత్రమే చదువుతూ బాధపడుతూ మనం ఏమీ స్పందించకుండా వదిలివేస్తున్నామా? ఎన్నిసార్లు మనం గమనించినప్పుడు దానిపై మనం ఖండించేటటువంటి ధోరణి మనలో ఏమైనా ఉందా? కేవలం ప్రేక్షక పాత్ర మనం వహిస్తూ ఇలా జరగటం బాగోలేదు అని మనం కేవలం మాటల్లో ఉన్నట్లయితే ప్రేక్షకులుగా మాత్రమే మిగిలిపోతాం. వ్యవస్థలో మార్పును తెచ్చేందుకు ఏ ఒక్కరం కూడా భాగం కాం. మరి మనందరం ఇటువంటి వాటిలో భాగం అవ్వటమే ఇటువంటి అమాయకులైనటువంటి బిడ్డలకు మనం ఇచ్చేటటువంటి నిజమైన సపోర్ట్. కాబట్టి నాడు వారు ఏమీ చేయలేని పరిస్థితిలో, అచేతనమైనటువంటి స్థితిలో అప్పటికప్పుడు రాత్రికి రాత్రే భార్యను బిడ్డను తీసుకొని ఐగుప్తుకు యోసేపు వెళ్ళినట్టు మనం చదువుతున్నాం. పరిస్థితుల నుండి మనం బయటకు వెళ్ళటం ఒక ఎత్తు, పరిస్థితుల్లో ఉండి ఎదుర్కోవడం మరొక ఎత్తు. ఈరోజు మనం ఏ ఒక్కరం ఎక్కడికో వెళ్ళటం కాదు, మనం అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలను గురించి ఆలోచన చేస్తూ వాటిని ఖండించేందుకు, వారికై పనిచేసేటటువంటి వారిని మనం కనీస సహకారం అందించినా సరే మనం ఇటువంటి పెద్ద యజ్ఞంలో భాగమైనట్టే. ఎందుకనంటే వారి యొక్క రోదన ఏ ఒక్కరికి కూడా వినిపించకుండా, ఊరట పొందకుండా ఉంది అని రాహేలును గురించి ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాటలు మనం గుర్తు చేయబడ్డాం చివరి వచనంలో. కాబట్టి ఎప్పటికీ వీరి యొక్క రోదన ఏ ఒక్కరూ వినరా? మరి మనం ఇన్ని జరుగుతున్నా మనం వినేటటువంటి చెవులు మనకు లేవా? అందరం కూడా మనల్ని మనం పరీక్షించుకునే లేదా ప్రశ్నించుకునే రోజు ఈ యొక్క పావన పసిబిడ్డల పండుగ. ఎందుకంటే నాడు క్రీస్తు కాలంలో జరిగింది అని ఒక చరిత్రలా చదవటం కంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? బైబిల్లోని లేదా స్క్రిప్చర్లోని ప్రతి వర్డ్ మనందరికీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నీవు ఎలా జీవించాలని బోధిస్తుందే తప్ప ప్రతిసారి చరిత్రను గురించి చదవమని, నెంబర్లు, రాజులు లేదా ప్రవక్తలు వీళ్ళ పేర్లను గురించి గుర్తుపెట్టుకోమని కంటే ఈరోజు మన స్థితిలో ఎటువంటి జీవిత పరిస్థితుల్లో నేనున్నాను, నేను ఏ విధంగా స్పందించగలుగుతున్నాను, నా జీవితం అంతకంటే మెరుగ్గా ఉండటానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి వాక్కులు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడేందుకే ఇవన్నీ కూడా నిర్దేశించబడ్డాయి. కాబట్టి వీటి యొక్క పర్పస్, ఉద్దేశం మనం ప్రస్తుత పరిస్థితుల్లో జీవించటం ఎలా, సవాలులన్నీ ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం ఏ విధంగా స్పందించాలి. అందరం మనని మనం పరీక్షించుకుందాం. అమాయకులుగా ఉన్నటువంటి చిన్నారులు ఎందరో ఇంకా బలవుతూనే ఉన్నారు. లెట్ us remember those who suffer with no involvement of sin or evil or malice in their hearts. Do we have the heart? Do we have the attitude? Do we have the time to stand by them and speak on their behalf because they are voiceless? They cannot raise income
Instead, they depend on elders. And what do we as elders extend our goodness to them and support to those who suffer innocently. Let us remember and pray for Mr. Tom and Geeta, and especially who is going to have the surgery today for her knee, that the Lord may render his hand upon those who conduct the surgery and all those who are associated with it. పాట నెంబర్ 509. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండి ఉంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలనుంది. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరముతో సమరములెన్నెదురైనా నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నయు వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదమును. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. ప్రేమితులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికర్మకుల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు